జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేనాభిపాలితః. 23వ సర్గ. ఆ రీతిగా జానకీదేవిని భయపెట్టి బెదిరించి రాక్షస స్త్రీలను ఆ విధంగా ఆదేశించి రావణుడు స్వభవనంలోకి మరలి వెళ్ళిన తర్వాత ఆ భీకర దైత్యాంగనలు పరుగున అందరికందరూ జానకీదేవి సమక్షంలో నిలబడ్డారు. అందులో ఒకటి తీవ్ర క్రోధంతో దారుణ కఠినంగా, ఓసి సీత, పౌలస్య వంశంలో పుట్టినవాడు మహాత్ముడు మహాపరాక్రమశాలి అయిన రావణునికి నీవు పెండ్లాం కావడం అంటే నీవు అదృష్టంగా ఎందుకు భావించడం లేదే అని ప్రశ్నించింది. వెంటనే ఏకజట అనే రక్కసి కల్లెర్ర చేసి కోపంగా, ఓ సీత, ప్రజాపతుల 6గురిలో 4వ వాడైన పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు. అతడి మానసపుత్రుడు విశ్రవుడు. మహాప్రభావ సంపన్నుడు బ్రహ్మదేవ సముడు మహర్షి అయిన ఆ విశ్రవస నందనుడే రావణుడు. శత్రురావణుడైన రావణుడు రాక్షసానీకానికి ప్రభువు. అట్టివానికి నీవు భార్యవు కమ్మనే నా పలుకులను నువ్వేల వినవు అంది. ఆ వెంటనే హరిజట నామక పిల్లికల్ల రాక్షసి క్రోధంగా కనుగొడ్లు తిప్పుతూ, ఓ సుందరాంగి సీత, మా ప్రభువు దేవతలందరినీ జయించి రాక్షసులందరికీ రాజయ్యాడు. మారు మాట్లాడక నీవు అతనికి భార్యవై సుఖించు అంది. ఆపై భీకరాకారి అయిన ప్రగసనామక రాక్షసి కోపంగా, ఓ సీత, మహాశూరవీర పరాక్రమశాలి యుద్ధంలో వెన్నుజూపని శక్తిశాలి అయిన రావణరాజుకు ప్రియపత్నివిగా నువ్వెందుకుండవే? ఆ శక్తిశాలి శతులలో మండోదరి అతనికి అత్యంత ప్రియురాలు. నీవు సరే అంటే అతడు ఆమెను కూడా విడనాడి నీతోటే ఉంటాడు. అసంఖ్యాక యువతులతో వివిధ రత్నకాంతులతో ప్రకాశించే అంతఃపురాన్ని విడనాడి అతడు నిన్నే చేపడతాడు అంది. తర్వాత వికటనామక రాక్షసి, ఓ సీత, అనేక పర్యాయాలు జరిగిన యుద్ధాలలో రావణుడు దేవదానవ నాగ గంధర్వాదులను జయించాడు. అట్టి మహాశక్తిశాలి నిన్ను కావాలనుకుంటున్నాడు. నీచురాల, సర్వైశ్వర్యశాలి, సమస్త రాక్షసాధీశ్వరుడు, మహాపరాక్రమి అయిన రావణునికి నీవు భార్యగా ఎందుకు ఉండకూడదనుకుంటున్నావే అని ప్రశ్నించగా, దుర్ముఖి నామ రాక్షసి విశాలాక్షి, సీత, రావణునికి భయపడి సూర్యుడు తాపం లేకుండా ఎండ కాస్తున్నాడు. వాయుదేవుడు తీవ్రంగా వీచడం లేదు. అతడికి భీతి చెందియే పుష్పాలు సుగంధాలను వెదజల్లుతున్నాయి. అతని ఆదేశానుసారమే ధారాధరాలు పానయోగ్యమైన జలాలను వర్షిస్తున్నాయి. దైత్య దానవులకే కాక అతడు రాజలోక సర్వస్వానికి కూడా రాజే. అట్టి రారాజుకు పత్నిగా ఉండాలని నీవేళ భావించడం లేదు? నేను నిజం చెబుతున్నాను. నేను చెప్పినట్టు చెయ్యి. నా మాట వినకపోతే నీవు సజీవంగా ఉండడం అసంభవమే అన్నది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.